బాబు సొంత బార్ లేదు తెలుసా మగాళ్ళకి. అయితే గవర్నమెంట్ వైన్స్ ఉంటాయి, లేదా ఎవరో టెండర్ పాటు తెచ్చుకుంటారు. సొంత బార్ ఎక్కడుంది మగాళ్ళకి? నా బార్ అనుకుని వర్క్ అయిపోయాక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక క్వార్టర్ దాగే స్వేచ్ఛ నాకుందా? గవర్నమెంట్ వైన్స్ అది, నాదెట్లా ఉంది? బార్కు వెళ్తే ఏమో అది టెండర్ పాడిన వాళ్ళ బారు, నాదెట్లా ఉంది? వేర్ ఈస్ మై బార్? వేర్ షుడ్ ఐ డ్రింక్? నేను సంపాదించుకుని, నేను ట్యాక్స్లు కట్టి, నేను డైలీ స్టఫ్ కొనుక్కుని, నేను డైలీ రెగ్యులర్ కస్టమర్ అయినా కూడా నా బార్ కాదది, వాళ్ళ బారు, టెండర్ పాడిన వాళ్ళ బారు, లేదా గవర్నమెంట్ వైన్స్. ఇఫ్ దిస్ గోస్ రాంగ్, ఇఫ్ ద ట్రీట్మెంట్ ఈస్ బ్యాడ్ దేర్, జస్ట్ వాక్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. దింటేస్తారు మెడబట్టి, తాగేనడి నా కొడుకు అనేసి. ఇది కరెక్ట్ గా చెప్పావు. సో నేను చెప్పేది ఏంటంటే, ఎలాగైతే పిఎం అభివృద్ధి యోజన, సీఎం అభివృద్ధి యోజన అని ఉంటాయో, అలాగే మాకు ట్యాక్సులు కట్టే వాళ్ళకి పిఎం పెద్ద యోజన ఇప్పుడు నువ్వు ఏమన్నా ఖచ్చితంగా కావాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పిఎం పెద్ద యోజన ఖచ్చితంగా కావాలి. సీఎం చల్లబడి యోజన ఖచ్చితంగా కావాలి. ఈ పథకాలు కావాలి ఖచ్చితంగా. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అప్పుడు మాలాంటి వాళ్ళందరూ ఆధార్ కార్డుతో, రేషన్ కార్డుతో, ఫోన్ నెంబర్తో, పాన్ కార్డుతో, ఇంకేదైనా కార్డుతో లింక్ చేసుకుంటారు. ఎవరు సొంతంగా వాళ్ళ బార్లలో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో అప్పుడు బయట ఎవరికి ఇబ్బంది ఉండదు. సో ఎవరెంత తాగుతా అన్నారు ఏందనేది కూడా తెలిసిపోతుంది. ఇలాంటి సొల్లు మాటలు 100 చెప్తారు బయట. ఏంటి, జనాలు కంటెంట్ చూస్తారు, సెర్చ్ చేస్తారు, మనం ఎక్స్పోజ్ అవుతాం బయటకి, సేల్ బాగా జరుగుతుంది. కాంట్రవర్షియల్ సేల్స్ కాదు చేయాల్సింది ఇక్కడ, సరేనా? మనం ఎవరో తెలియదు కానీ జనానికి తెలియాలా, కాబట్టి బయటకు వచ్చినాం. బయటకు వచ్చినప్పుడు ఏదో 4 మాటలు చెప్పాలా, అంతేగాని కాంట్రవర్షియల్ సేల్స్ కాదు చేయాల్సింది.